హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరత్. సో దిస్ ఈజ్ డే 2 ఇన్ రిసార్ట్ త్రివాబర్ త్రిబల్ రిసార్ట్ పార్ట్ 1 ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో నా చూడకపోతే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ అండ్ దెన్ వాచ్ దిస్. ఇదంతా నేను రిసార్ట్ టూర్ చేశాను అనమాట. అండ్ వాచ్ ఇట్. అంతా ఇంకా లేవలేదు, టైం 7:15 అయింది. ఇది ఉన్నారు, ఇది వేరే కపుల్ ఇక్కడ ఉన్నారు. సో మనం ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. నైట్ మాత్రం చాలా భయం వేసింది మాకు, ఎట్టి చూడాలన్నా భయం వేసింది. బికాస్ వాళ్ళకైతే పక్కన మేము ఉన్నాం, మాకు ఎవరు లేరు, మొత్తం ఈ చెట్లు. పైకి గుడ్ మార్నింగ్. బాత్రూమ్ అక్కడ ఓపెన్ స్కై షవర్, అది గ్రీన్ మ్యాట్ ఉంది కదా. ఇదేమో ఇక్కడ నుండి ఇదంతా ఈ షెడ్ అంతా జస్ట్ వాష్రూమ్ లాగా. మనం భయపడతాం అక్కడ ఉంటే కనిపిస్తున్నాం కానీ అసలు అక్కడ వరకు ఎవరు వెళ్ళరు. అమ్మో అదేంటి అవులా. వాళ్ళు వేసేలోపు మనం ఇంకొక రౌండ్ వేసి వద్దాం రిసార్ట్ అంతా. ధృవీలు వేస్తే వాడిని మంచిగా ఫొటోస్ తీయాలంటే వాళ్ళు లేవట్లేదు. టైం చాలా తక్కువ ఉంది మాకు. ఖమ్మం నుండి వచ్చేసరికి 5 అయింది. ఇది చాలా లోపలికి, అంటే చాలా దూరం అనిపించింది మాకైతే. దీని గురించి రివ్యూ చేయాలంటే రిసార్ట్ అయితే చాలా బాగుంది. గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇవి చిన్న చిన్న ఇక్కడ స్టేనే హౌసెస్, వీటికి 3 ఎంత ఉందనుకుంటా. అండ్ ఇది ఇంకొకటి, యాక్చువల్గా మాకు ఇది వస్తుంది అనుకున్నాము కానీ వేరే కప్పులు ఉన్నారంట. సో మాకు స్టెప్స్ లేదు, జస్ట్ ప్లేన్ కొండలాగుంది. ఇది ప్లే జోన్, ఇక్కడ ఉంది దారి. ప్లే జోన్ జస్ట్ ఇక్కడ చెప్పేసి వారసు పెట్టినాయి. ఇది ఒకటి వాక్ చేద్దాం అనుకుంటాం, వాళ్ళు వేస్తే బాగుంది. ఇది కూడా ఆడుకోవచ్చు కాసేపు అలా. అక్కడ క్రికెట్ కోర్ట్ కూడా ఉంది. చూసి అసలు వెళ్ళమా అక్కడ దారి లేదేమో. గ్రీస్ స్టే ఓన్లీ 2 హౌసెస్ ఉన్నాయి అనుకుంటా, అంటే మిగతా అన్నీ ఇలా ఉన్నాయి. మనం ఇందాక అలా వచ్చాం కదా, వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ అక్కడ పైకి వెళ్ళొచ్చు. బాగుంది. అండ్ ఇక్కడ క్రికెట్ స్టేడియం. సో ఇలా వెళ్తే నిన్న మనం ఫస్ట్ వెళ్ళాం కదా, ఇది మనం ఎగ్జిట్కి వే ఇది. అండ్ ఇది నిన్న మనం వెళ్ళాం కదా హల్దీకి, ధృవి సెటప్ చేసాం బర్త్డే అని. అది ఇక్కడ హల్దీ అంట. సో హల్దీ పూల్ అది. అండ్ అక్కడ షవర్ చేస్తున్నారు కదా ఇప్పుడు, హల్దీ షవర్ అది. అండ్ ఇది మరి రూమ్స్, ఇది డైనింగ్.
నేను బ్రేక్ఫాస్ట్ అక్కడికి వచ్చి అనుకున్నా అక్కడ ఉయ్యాల అండ్ ఇది రిసార్ట్. ఇంకా అటువైపు వేలో కూడా బాగానే పెద్ద లాన్ ఉంది, అక్కడే వెడ్డింగ్స్ అనుకుంటా. దిస్ ఈస్ బెస్ట్ ఫర్ సమ్మర్. ఇప్పుడైతే చలి టూ మచ్ ఉంది, అండ్ ఇది డిసెంబర్ కూడా కాబట్టి చలి చాలా చాలా పీక్ ఉంది. అసలు నేను డిన్నర్ కూడా చేయలేదు, చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి. నాకు ఇట్లా ఇట్లా పట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు. లిటరల్గా నేను మనాలిలో ఉన్నానా లేకపోతే ఇంకెక్కడన్నా హిల్ టాప్లో ఉన్నానా అనిపించింది. చాలా ఫేస్ చాలా చలిగా ఉంది. సమ్మర్లో వస్తే మాత్రం చాలా బాగుంటుంది, అండ్ ఈవెంట్ కూడా బాగా చేసుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా, అసలు డిస్టర్బ్ చేసే వాళ్ళే లేరు. 2 పూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హౌసెస్ ఉన్నాయి, డోమ్ హౌసెస్ లాగా చిన్న హట్స్ లాగా ఉన్నాయి, పూల్ హౌసెస్ ఉన్నాయి, ప్లే జోన్ సఫిషియెంట్గా ఉన్నాయి. అన్నీ అయితే ఖచ్చితంగా రావచ్చు, రికమెండ్ చేస్తే. బట్ కొంచెం వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే క్లీన్లీనెస్ కొంచెం, అంటే ఇప్పుడు మన రిసార్ట్ పక్కన, మన రూమ్ పక్కన, స్టే పక్కన కొంచెం మెస్సీగా ఉండడం, లైక్ వాటర్ బాటిల్స్, కవర్స్ ఇవన్నీ ఉన్నాయి. అదొకటి. ఫుడ్ కూడా బాగుంది. ఫుడ్ విషయంలో ఒకటి చెప్తా, వాళ్ళని క్వాంటిటీ ఎంత అని మాత్రం అడగండి. ఒక్క బిర్యానీ బౌల్ నా ఎక్స్పీరియన్స్ అంటే నేను అంతా తినగలుగుతా. చాలా పెద్ద బౌల్ వచ్చింది. ఆ బౌల్ని 4 మెంబర్స్ తింటారు జనరల్గా మా ఇంట్లో. అంటే సరే 3 అనుకోండి, 3 మెంబర్స్ తినొచ్చు. వాళ్ళు 2 అని చెప్పేసరికి మేము 6 మెంబర్స్ వస్తే 6 బౌల్స్, 3 బౌల్స్ చెప్తే ఒక్కొక్క బౌల్, ఫుల్ బౌల్ వేస్ట్ అయిపోయింది. ఎక్స్ట్రా కూడా మేము ఏం చెప్పుకోలేదు. జస్ట్ ఆ ఫుడ్ మాత్రం కొంచెం చూసి తీసుకొని, టేస్ట్ అయితే బాగుంది. ప్రైజెస్ కొంచెం ఎక్కువే ఉన్నాయి, తప్పదు కదా, ఇంకా ఈ స్టేకి కొంచెం రీజనబుల్గా ఇచ్చినప్పుడు వాళ్ళు ఫుడ్ దగ్గర చూసుకున్నారు. ఇట్స్ ఓకే, మనకు ఆప్షన్ కూడా లేదు, అవుట్ సైడ్ ఫుడ్ కూడా ఎలో లేదు. బట్ మేమైతే ధ్రువకి స్నాక్స్ అండ్ కేక్స్ జొమాటోనే చేసేసాం. అదనమాట. రావచ్చు. నా రేటింగ్ వచ్చి 4.2 ఇవ్వచ్చు. బై బై. రీసెంట్గా బీన్ టు కేరళ ఫ్యామిలీతో పాటు. బట్ అంత దూరం పెద్దవాళ్ళతో కానీ, లేకపోతే కొంచెం క్లైమేట్ పడని వాళ్ళు, వీళ్ళందరితో రిస్క్ ఎందుకు, ఇన్ బడ్జెట్లో రా అంటే దిస్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ ఆర్ బెస్ట్. మాకైతే చాలా బడ్జెట్లో వచ్చింది. మేబీ క్రౌడ్ లేకపోవడం వల్ల ఏమో తెలియదు, కానీ దిస్ ఈజ్ 8K అని చెప్పారు మాకు. బట్ ఆఫ్టర్ నెగోసియేషన్ వాళ్ళు మనకి 6కి ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ అయితే కపుల్కి ఇంక్లూడెడ్, బట్ ఎక్స్ట్రా పర్సన్కి ఇంక్లూడెడ్ కాదా చూసుకోవాలి. సో అండ్ మనకు ఫుడ్కి ఎక్స్ట్రా కాస్ట్ బాగానే అవుతుంది ఫుడ్కి అయితే. కాబట్టి యూ కెన్ కమ్ హియర్ బడ్జెట్లో కావాలనుకుంటే. హీరో ఆఫ్ ది రిసార్ట్ ఇస్ టాయిలెట్. బకెట్ వేరే పెట్టుంటే బాగుండేది. బ్రష్ కూడా ఇచ్చారు మనకి. ఎండకి చక్కగా పొయ్యిలు కూడా కనబడతాయి. చూసే వాళ్ళు ఉంటే తీసుకొచ్చుకోండి, ఇలాంటి వాళ్ళని తీసుకురాకండి గైస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బంగారు. లేచింది మా డైనోసార్. ఎంత రేటింగ్ ఇస్తావు ఈ రిసార్ట్కి? 4.2. ఏం లేదు, చిన్నది అంటే కొంచెం ఆ చెట్ల దగ్గర కవర్స్ అంతా కొంచెం క్లీన్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. కానీ అదే మనలాంటి వాళ్ళ చేతిలోనే ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చి అడుగుచొని తినేసి పడేస్తే. ఇవి చూసినా ఇటు నుండి ఇంకొక లేక్ వ్యూ ఉంది, దీని పక్కన అగో అటు వే ఉంది కదా, అదే ఇంటీరియర్ గేమ్స్. ఎస్, బ్రేక్ఫాస్ట్ ఇస్ హియర్. ఇక్కడ తింటా అని చెప్పాక ఇందాక. సో దే ఆర్ అరేంజింగ్ హియర్.
పూరి ఫ్రెండ్ తినకన్నా సరే. అదిగోండి మా వాళ్ళు ఆడుకుంటున్నారు అక్కడ. అసలు వాళ్ళని చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. దీనికి వర్త్ అనిపిస్తుంది. అయ్యయ్యో తడిచిపోయిండ వాడు. అక్కడ వాటర్ స్ప్రింకిల్ అవుతుంది గార్డెన్కి వాడు. దిస్ ఈజ్ వాంట్ ఐ వాంట్ మై లైఫ్. దిష్టి పెట్టకండి ప్లీజ్. దిష్టి ఏదన్నా పోవాలి. తూ 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 తూ. నన్ను మా డాగ్స్ వదిలో మా పప్పులను రీప్లేస్ చేస్తూ ఈ తుప్పులు. ఇగో హ్యావ్ సమ్ పూరి కుట్టి ఇట్రా చిన్నవా. ఇగో ఓయ్ ఇగో పూరి తిను. ఇక్కడ పెడుతున్నా. నైట్ రైస్ తిన్నావా? మట్టి ఉంటుందని దులుపుకుంటుంది అది. అబ్బో బంగారం. తిను తిను. దాన్ని ఒకసారి పట్టుకోవాలనుంది. స్నానానికి వెళ్ళేటప్పుడు పట్టుకోవాలి. హ్యాండ్ వాష్ చేసుకోదురు ఇక్కడ. బాత్ స్విమ్ చేస్తారు ఇక్కడ. బాగుందా పూలు? టిన్ 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 టి టిన్ పెట్టు. ధ్రువ నువ్వు పెట్టమ్మా. నువ్వు పండు. పెట్టబ్బాయి కాదు ఇట్లా చేతుల కింద పెట్టాలి. వాళ్ళతోటి ఏముంది దూకడానికి? మరి అరే ఇంటర్వెట్ దూకనా? దూకుతావు మరి. నేను వండుతున్నా లేక నేను తింటే స్విమ్మింగ్ వచ్చిన వాడు మాత్రమే దూకాలి. లెంత్ అందకపోతే మునుగరు. అది లెంత్ కాదు నాన్న, డెప్త్. డెప్త్. వీడియోలో వాయిస్ అట్లే పెడతా. చాలే అంటే చెడుగుతున్నా వీడియో నెంబర్ వేసిన అక్కడ దిగుదామా చెప్పు. అదే నాకు కనబడట్లేదు. కనబడడం కాదు, అర్థం కావట్లేదు ఫస్ట్. దిగను నేను. నువ్వు దిగితే నీకు ఇస్తాను. నేను దిగను. నువ్వు దిగవు. ఇంకా లేదు లేట్ అవుతుంది పైన. మా నాన్న అంటే ఒక్క నెట్టు నెట్టేదాన్ని దీనికి మంచిగా. ఒక్కసారి భయపడ్డాడు, తర్వాత మంచిగా నేను పట్టుకొని పోవు. నువ్వు పోవు. వీడియో నెట్టేటట్టు పండి పండి పడి 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 పడి. మా చిట్టి మంకి ఎంజాయ్ చేస్తుంది. పడ్డది పడ్డది. ధ్రువి కూడా ఆడుతున్నాడు. అయిపోతుంది నా గేమ్.
అది నాది అది నీది తొండి జీట్ గయా మావా ఏమి ఇగో ఇప్పుడు ఇది బాగా ఫ్యామిలీ పోకుంటూ నన్ను ఒకదాన్ని వదిలేస్తున్నారు ఫ్రెండ్స్. అవును మనం తీసుకొని పో ఎత్తుకో అది చూసిన ఎట్లా చూస్తుందా ఏ శ్రీధృవి వదిలేరా. దీపు పంజాట. going to miss this open toilet, open bathroom. స్కై టాప్లో షవర్ జెల్ ఎప్పటి నుంచో డ్రీమ్ అంటే అది ఫుల్ఫిల్ అయిపోయింది. సో రెస్ట్రిక్, సో న్యాచురల్, చాలా బాగుంది. ఐ రేట్ ఇట్ 5 on 5. అన్నీ వాడుకున్నాం మొత్తానికి. దిగిన అడుగు కింద పడుతుంది. ఫంక్షన్ హాల్ అని చెప్పా కదా అదే హాల్. పట్టుకో పట్టుకో ఫోటో దిగు పట్టుకో ఇక్కడ పట్టుకున్నా స్వర్ణగిరి పోతున్నావుగా. సూపర్ ఉంది. ఇక్కడ ఉంది టెంపుల్, కానీ అంత ఓపెన్గా బాగా అనిపిస్తుంది. అంటే గోపురం లేదా? ఆయన ఫోన్ చేస్తాడు అనుకుంటున్నా. పడుకుంటున్నాడు. తీసుకెళ్తా. లోపల తిరగడానికి టైం పడుతుంది. బాగుంది. ఏది పార్కింగ్? ఇదేనా? అబ్బో ఇంకెక్కడ ఉందిగా. సో ఇలా మా ధృవ బర్త్డే అయితే జరిగింది రిసార్ట్లో. చాలా చాలా ప్రశాంతంగా హ్యాపీగా జరిగింది. సో అది మా రిసార్ట్ టూర్ అండ్ చాలా బాగుండే. మీకు కూడా నేను చెప్పిన దాన్ని కన్సిడర్ చేసుకుంటూ, చూపించిన దాన్ని కన్సిడర్ చేసుకుంటూ నచ్చితే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. మీరు పక్కా డిసప్పాయింట్ అవ్వరు. యుల్ బీ డెఫినెట్లీ ఎంజాయ్ దేర్. సో అది. అండ్ నెక్స్ట్ మేము స్వర్ణగిరి అండ్ యాదగిరిగుట్టకి వెళ్ళాము. అదంతా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బికాజ్ ఇట్స్ టూ లెంతీ. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కమెంట్.